దేశ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తాజాగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలు జాతీయ ప్రాంతీయ పార్టీల కళ్ళు తెరిపించాయి. మొత్తం ఓటర్లలో జెన్జీ కేటగిరీ శాతం తక్కువే అయినా భవిష్యత్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఈ వర్గానికే ఉందని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. దీంతో తెలంగాణలో యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలకు రాజకీయ పార్టీలు పదును పెడుతున్నాయి. అసలు జెన్జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలేంటి? యువత మనసు గెలుచుకునే ఈ రాజకీయ రేసులో అంతిమ విజయం సాధించేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాజకీయ నాయకుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ ఫలితాల సరళిని గమనించిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు రాబోయే రోజుల్లో జెన్జీ ఓటర్లే అత్యంత కీలకమని ఒక స్పష్టమైన అంచనాకొచ్చాయి. దీనికి తోడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు యువతలో రగులుతున్న ఆవేశాన్ని కళ్లకు కట్టాయి. జెన్జీ మద్దతు లేకుంటే భవిష్యత్తులో రాజకీయ మనుగడ కష్టమేనని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే అప్రమత్తమైంది. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ద్వారా 18 నుంచి 35 వయసున్న యువతపై అత్యంత రహస్యంగా ఒక సర్వేను నిర్వహించింది. రాబోయే ఎన్నికలను డిసైడ్ చేసేది జెన్జీ ఓటర్లేనని సునీల్ కనుగోలు తన రిపోర్ట్లో అధిష్టానానికి స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలలో జరిగిన పరిణామాలను ఆయన ఉదాహరణలుగా చూపించారు. ఆయా దేశాల్లో అధికార పార్టీలను గద్దెదించి కొత్త నాయకత్వాలకు పట్టం కట్టడంలో యువత చేపట్టిన ఆందోళనలే ప్రధాన కారణమని ఆయన తన నివేదికలో విశ్లేషించారు. భారతదేశంలోనూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన పార్టీని అప్రమత్తం చేశారు. సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెన్జీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం చట్టసభల్లో అడుగుపెట్టేందుకున్న వయో పరిమితిని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన వాదిస్తున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కుదించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఎన్నికల్లో పోటీ చేసే వయో పరిమితిని తగ్గించడం అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదే కాకుండా రాజ్యాంగ సవరణతో ముడిపడిన అంశం. అయినప్పటికీ యువతకు చట్టసభల్లో త్వరగా అవకాశం కల్పించాలని ఈ ప్రతిపాదన ద్వారా జెన్జీ ఓటర్ల మనసు గెలుచుకోవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లక్ష్య సాధన కోసం ఆగస్టు మొదటి వారంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఉభయ సభల్లోనూ ఈ వయోపరిమితి తగ్గింపు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ తీర్మానం ద్వారా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఒక మోడల్గా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. జెన్జీ ఓటర్ల ప్రాధాన్యతను ముందుగానే పసిగట్టిన రాహుల్ యువత సమస్యలపై పోరాడేందుకు రాజస్థాన్లోని కోటా నగరం నుంచి చాత్రోంకి గూంజ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థుల్లో నెలకొన్న మానసిక ఆందోళనను తొలగించి వారికి అండగా నిలవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇదే వ్యూహంలో భాగంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ హైదరాబాద్కొచ్చి జేఎన్టీయూ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేవలం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలనే కాకుండా తటస్థంగా ఉండే విద్యార్థులను కూడా సమీకరించి రాబోయే ఎన్నికల నాటికి యూత్ ఓటు బ్యాంకును కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకోవాలని నాయకత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికలోనూ కౌన్సిలింగ్ విధానానికి శ్రీకారం చుట్టడం జెన్జీ ఆకర్షణ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సైతం తీవ్ర ఆలోచనలో పడేశాయి. కాంగ్రెస్ ఎత్తుగడలకు దీటుగా బదిలిస్తూ యువతకు దగ్గరయ్యేందుకు కమలనాథులు డిజిటల్ వ్యూహాలను నమ్ముకున్నారు. ఇందులో భాగంగానే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు.
మంత్రులంతా పాత పద్ధతులను పక్కన పెట్టి ఇన్స్టాగ్రామ్ లాంటి ఆధునిక సోషల్ మీడియా వేదికలను విస్తృతంగా వాడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయాలను, సంక్షేమ పథకాలను యువతకు అర్థమయ్యే రీతిలో షార్ట్స్, రీల్స్, మీమ్స్ తదితర వినూత్న రూపాల్లో ప్రచారం చేయాలని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. జంజీ యూత్ ఆలోచనా విధానం డిజిటల్ కంటెంట్ చుట్టే తిరుగుతూ ఉండడంతో వారి భాషలోనే వారికి దగ్గరయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. యువతలో వస్తున్న మార్పులను సానుకూలంగా మలుచుకుంటేనే భవిష్యత్తులో రాజకీయ మనుగడ సాధ్యమని కమలదళం బలంగా విశ్వసిస్తోంది. జంజీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం వెనుకబడలేదు. యువత ప్రధాన ఆకాంక్షలైన ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కీలక అంశాలపై గులాబీ పార్టీ విస్తృతంగా పోరాటాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో యువత దూరం అవడం వల్లే పరాజయం చవిచూశామన్న విశ్లేషణల నేపథ్యంలో తిరిగి ఆ వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా హాజరై విద్యార్థులకు అండగా నిలిచారు. నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సర్వేలు, సీఎం రేవంత్ చట్ట సవరణ ప్రతిపాదనలు, మోదీ డిజిటల్ మంత్రం, బీఆర్ఎస్ పోరాటాలతో తెలంగాణలో జంజీ ఓటర్ల వేట అత్యంత ఆసక్తికరంగా మారింది.